తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది. ఈ పండక్కి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తయారీలో అవసరమైన వేప పువ్వు ఈసారి అందరి ద్రాక్షలా మారుతోందా? అంతు చిక్కన్ వ్యాధితో నిట్ట నిలువున వేప చెట్టు ఎండిపోవడంతో పచ్చడిలో వేప పువ్వుకి బదులు ఏం కలపాలి అనే సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అరుదుగా దొరికిన ఆ వేప పువ్వుని పచ్చడిలో వాడొచ్చా లేదా అన్న దానిపై ప్రజల్లో ఉన్న అపోహలు స్టార్ట్ అయిపోయాయి. ప్రజల అపోహలపై అటు శాస్త్రవేత్తలు ఇటు పండితులు ఏం చెప్తున్నారు? దీనిపై TV9 స్పెషల్ రిపోర్ట్. ఉగాది పర్వదినం దగ్గర పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పచ్చడిపై ఆందోళన కొనసాగుతోంది. ఈసారి ఉగాది పచ్చడిలోకి బంగారంలో మారింది వేప పువ్వు. వైరస్ తో ఏళ్ల నాటి వేప చెట్లు మాడి మసైపోయాయి. వేప చెట్లు మోడువారి దర్శనమివ్వడంతో ప్రజల్లో అపోహలు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున షడ్రుచుల మిశ్రమాన్ని స్వీకరిస్తే మన జీవితము 6 రుచుల్లాగే సంతోషంగా ఉంటుందని ప్రజల నమ్మకం. కానీ ప్రస్తుతం 6 రుచులలో ఈసారి చేదు దూరం అవుతుంది. వేప చెట్లను వింత వైరస్ వెంటాడుతుంది. వేప పువ్వు లేని ఉగాది పచ్చడిని ఊహించుకోగలమా? కానీ ఈసారి చెడ్రుచులలో చేదు దూరం అవబోతుంది. వేప చెట్లను వెంటాడుతున్న వింత వైరస్ జనాల్లో కీడు సంకేతంగా ఆందోళనకు గురయ్యేలా చేస్తుంది. అసలు వేప చెట్టుకు ఏమయ్యింది? ఎందుకిలా ఎండిపోతున్నాయి? శాస్త్రం శాస్త్రీయత ఏం చెప్తుంది? ఇప్పుడు చూద్దాం. కరోనా కంటే వేప చెట్లకు వచ్చిన వైరస్ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై అధికారులే వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి దైవ స్వరూపాలుగా భావించే వేప చెట్లకు ఏమైంది? ఎందుకిలా ఎండిపోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ప్రతి చెట్టు అట్లా ఉంది. ఏదో ఒక చెట్టుకు పువ్వు ఉంది, అది తెచ్చుకొని వాడుకుందామా అని అంటే లేదు వాడొద్దంట. అది వాడితే చాలా నష్టాలు ఉన్నాయంట, ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇవన్నీ అనేసరికి అసలు ఈ పండుగ జరుపుకోవాలా లేదా అనే భయాందోళన బాగా మాకు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల సందేహాలు నివృత్తి చేసి ఉగాది పచ్చడి పరేషాన్ కు స్వస్తి చెప్పేందుకు TV9 రంగంలోకి దిగింది. వృక్ష శాస్త్రవేత్తలతో కలిసి జనం భయాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది TV9. ప్రజల్లో వస్తున్న అపోహలపై స్పందించిన శాస్త్రవేత్తలు వేప చెట్లకు డైబ్యాక్ తెగలు సోకిందని చెప్తున్నారు. ఈ శిలీంధ్రం పూర్తిగా వ్యాపించింది కనుక అందులో ఉండేటువంటి అంటే ఆకులో ఉండేటువంటి కణాల్లో ఉండేటువంటి జీవ పదార్థాన్ని మొత్తము దాన్ని మొత్తం సగ్ చేసి మొత్తం చెట్టును నిర్వీర్యం చేసి చంపేస్తుంది. ఈ చంపేస్తుంది కనుక ఈ శిలీంధ్రాన్ని రాకుండా కాపాడడం కోసం కొన్ని ఫంజిసైడ్లను పిచికారీ చేయాలి. అదే మ్యాన్కో జబ్ అనేటువంటి శిలీంధ్ర నాశనం ద్వారా చెట్టు పైనుంచి కింది వరకు పిచికారీ చేసి కింద కందకం తీసి దానిలో ఈ ఫంజిసైడ్ ద్రావణం కలిపి చల్లినట్లయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. వేప చెట్లు నిట్ట నిలువున ఎండిపోవడం, ఆకులు వేప పువ్వు దొరక్కపోవడంతో పూజారులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం గ్రామాలలో పల్లెటూళ్ళల్లో కూడా వేప చెట్లు ఎండిపోవడం వల్ల వేప ప్రసాదానికి ఎలా అని చెప్పినట్టు సందిగ్ధంగా ఉన్నది. దానికి బదులుగా అందరూ కూడా ఈ యొక్క కరివేపాకు కానీ తులసి దళాన్ని కానీ వేప ప్రసాదాల్లో కలుపుకోవాలి. చెట్టు లేని ప్రజల్లో తులసి దళం యొక్క వాడినట్లయితే సర్వరోగాలకు అన్నిటికీ ఒక ఔషధ గుణంగా పనిచేస్తుంది తులసి దళం. తులసి దళాన్ని కూడా ఆ యొక్క ప్రసాదంలో వేసుకొని వేప ప్రసాదం లేనటువంటి యొక్క లోటును తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు ఎలాంటి అపోహలకు పోకుండా ఎంచక్కా దొరికిన దగ్గర వేప పువ్వును తీసుకొని పరిశుభ్రంగా క్లీన్ చేసుకుని ఉగాది పచ్చడిలో వాడుకోవచ్చంటున్నారు మరికొందరు. ఉగాది రోజున ఆ మిశ్రమాన్ని స్వీకరించి ఆనవాయితీగా పండుగ జరుపుకోవాలంటున్నారు. ఉన్న కాస్త వేప పువ్వును కూడా శుభ్రంగా కడిగి పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు అన్నది నాకు తెలుసు. ఒకళ్ళ నుండి ఒకళ్ళు పుకార్లు వస్తున్నాయి, కానీ అది ఇది సోకిన శిలీంధ్రం వల్ల దీని వైరస్ సోకింది. ఇది ఖాతా లేదు, పూత లేదు. వేప చెట్లను మొదళ్లకు నరికేసినట్టుగా ఇదిగో ఇలా ఎండిపోతున్నాయి. దీంతో జనం ఇదేదో కీడు సంకేతంగా భావిస్తూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఉగాది పచ్చడికి దాదాపుగా వేప పువ్వు దూరమైనట్లే. ఇప్పటికైనా ప్రజల్లో నెలకొన్న ఈ భయాందోళనను తొలగించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.